జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా భద్రత తగ్గించారట. ఈ విషయం ఎవరికైనా తెలుసా? కనీసం సాక్షి అయినా ఎప్పుడైనా రాసిందా? ఆ మధ్యన ఏదో జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గించారు, 300 మంది ఉండేవారు, 200 మంది ఇలా అంటే కనుక అప్పట్లో హోంశాఖ లేదు, ఎక్కడా భద్రత తగ్గించలేదు, 139 మందితో కూడిన భద్రత అలాగే ఉంది, ఏదో చెప్పుకొచ్చారు లెక్కలు. అయితే వాస్తవానికి Z+ కేటగిరీ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే Z+ కేటగిరీలో 139 మందితో భద్రత ఉండేది. ఇంటి దగ్గర 6+24 విధానంలో సాయుధ భద్రతా సిబ్బంది అంటే 30 మంది ఉండేవారు. అలాగే వ్యక్తిగత భద్రతా సిబ్బంది షిఫ్ట్కి 5 చొప్పున 3 షిఫ్టుల్లో 15 మంది ఉండేవారట. అలాగే ఆఫీసు అలాగే ఇంటి దగ్గర షిఫ్ట్కి 6 చొప్పున 18 మంది ఉండేవారు. అలాగే షిఫ్ట్కి 6 చొప్పున 3 షిఫ్టుల్లో ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీమ్ 18 మంది ఉండేవారట. 1+3 విధానంలో 3 షిఫ్టుల్లో 2 ఎస్కార్ట్ టీములు 24 మంది, అలాగే వాచర్లు 5 ఉండేవారట. ఉదయం పూట 2, రాత్రిపూట 1 ఉండేవారట. అలాగే అదనపు ఎస్పీలు 2, షిఫ్ట్కు 2 చొప్పున 3 షిఫ్టుల్లో ఫ్రిష్కర్లు అలాగే 6, అలాగే షిఫ్ట్కి 2 చొప్పున 3 షిఫ్టుల్లో స్క్రీనర్లు 6, షిఫ్ట్కి 5 చొప్పున 3 షిఫ్టుల్లో ట్రైన్డ్ డ్రైవర్లు 15 మంది ఉండేవారట. ఇలాగా మొత్తం అయితే ఈ భద్రత అంతా ఇప్పుడు లేదు అనేది 50 మందితో మాత్రమే ప్రస్తుతం, అంటే 50 మందితో భద్రత ఎలా ఉండేదని Z+ భద్రత కేటగిరీలో ఉన్న జగన్కు 58 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎలా చూసినా ఆయన కల్పించాల్సిన భద్రత కూడా నివాసం దగ్గర, ఇంటి దగ్గర 2+8 విధానంలో సాయుధ భద్రతా సిబ్బంది 10 మంది ఉండాలి. వ్యక్తిగత భద్రతా సిబ్బంది షిఫ్ట్కి 2 చొప్పున 3 షిఫ్టుల్లో 6 ఉండాలి. అలాగే 1+3 విధానంలో 3 షిఫ్టుల్లో 2 ఎస్కార్ట్ టీములు అంటే 24 మంది ఉండాలి. అలాగే వాచర్లు ఉదయం పూట 2, రాత్రిపూట 1, 5 ఉండాలి. ఇద్దరు అదనపు ఎస్పీలను తొలగించారు, ఒక సిఐని కేటాయించారట. షిఫ్ట్కి 2 చొప్పున 3 షిఫ్టుల్లో ఈ ప్రిస్కర్లు 6 ఉండాలి. అలాగే షిఫ్ట్కి 2 చొప్పున 3 షిఫ్టుల్లో స్క్రీనర్లు 6 ఉండాలి. కానీ వాళ్ళు కూడా లేరు అనేది ఇప్పుడు అదే Z+ కేటగిరీలో ఉన్న జగన్ భద్రతపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అయితే ప్రదర్శిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ కూడా లేఖ రాశారు. అలాగే అమిత్ షా కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖకు కూడా మిథున్ రెడ్డి గారు లేఖ కూడా రాశారు దానికి సంబంధించి. ఏది ఏమైనా జగన్ భద్రతకు సంబంధించి బాబు గారు కుట్ర చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ.